అనంతపురం జిల్లా ఓబులాపురం గనుల కేసులో ఎట్టకేలకు విచారణ ముగిసింది. అయితే తీర్పు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. మే 6న తీర్పు వెలువరించనుంది సిబిఐ కోర్టు. ఈ కేసులో దాదాపు 16 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి 2009 డిసెంబర్ 7న హైదరాబాద్ లో సిబిఐ కేసు నమోదు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ అనంతపురం జిల్లాలో అక్రమంగా తవ్వకాలు జరిపి ఎగుమతి చేశారన్నది ప్రధాన ఆరోపణ. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఓఎంసీకి అనుమతులిచ్చారని సిబిఐ నిర్ధారించింది. నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శులు, గనుల శాఖ డైరెక్టర్ అందరూ కుమ్మక్కై గాలి జనార్దన్ రెడ్డికి సహకరించారన్నది సిబిఐ ప్రధాన అభియోగం. వాటన్నింటినీ అడ్డుపెట్టుకుని గాలి జనార్దన్ రెడ్డి విదేశాలకు అక్రమంగా ఇనుప ఖనిజాల్ని తరలించారని సిబిఐ చెబుతోంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డితో పాటు అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరితో పాటు అప్పటి గనుల శాఖ డైరెక్టర్ విడి రాజగోపాల్, జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి బి కృపానందం సహా నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా నిందితురాలిగా ఉన్నప్పటికీ 2022లో హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రస్తుతం విచారణ పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి అంశాన్ని పక్కకు పెట్టి మిగతా నిందితులపై సిబిఐ కోర్టు విచారణ జరిపింది. గతంలో తాను బళ్లారికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా గాలి జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఈ కేసును ఇంకా ఎన్నాళ్ల పాటు విచారిస్తారంటూ సిబిఐ కోర్టును మందలించింది. ఈ నేపథ్యంలో విచారణ వేగవంతం చేసిన న్యాయస్థానం 219 మంది సాక్షులను విచారించింది. మొత్తం 3337 డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుంది. ఇరువైపులా సుదీర్ఘ వాదనల తర్వాత మే 6న తీర్పు వెలువరించనున్నట్లు తాజాగా వెల్లడించింది.